మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియో చేస్తున్నాను. మనలో చాలామంది వాళ్ళ సమస్యను పదే 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 అందరూ చెప్తుంటారు. ఎందుకే వీళ్ళందరూ చెప్తుంటారు? ఆ సమస్య వాళ్ళు తీర్చిన వాళ్ళు కాదు, అంటే ఆ సమస్య పరిష్కారం చెప్పలేని వాళ్ళ దగ్గర కూడా ఆ సమస్య చెప్తుంటారు. ఇప్పుడు మీకు ఏదైనా ఒక లీగల్గా ప్రాబ్లం వచ్చిందనుకో, లాయర్ గారితో సమస్య చెప్పడం వేరు. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది డాక్టర్ గారికి చెప్పడం వేరు. కానీ కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను మీరు మీ ఆస్తి తగాదాలో, లేదంటే మీ ఆరోగ్య సమస్య, లేదంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ సమస్య, లేదంటే నీ కూతురు పెళ్లి సమస్య, ఏదో ఒకటి వాళ్ళు చెప్పుకుంటూ బాధపడుతుంటారు. ఇలాంటి చూసి నాకు జాలేస్తుంది. అంటే రాబోతున్న సమస్యను కూడా ముందుకుంటూ ఊహించేసి ఆ సమస్య గురించి చెప్తారు. ఉదాహరణ చూడండి, ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉండాలనుకుందాం. భార్యాభర్తలు ఉంటే ఆ భార్య అంత ఉంటుంది అన్నమాట. ఏంటి, కాలం నుంచి వాటర్ సరిగ్గా వెళ్ళటం లేదు, స్టక్ అయిపోద్దిట్టు ముందుకుంటే చెప్తుంటుంది. తర్వాత అదేదో ఒక రోజు స్టక్ అయిపోయిన తర్వాత ఈరేదో దీంతో ఒక ఐరన్ దేంతో ఒక పుల్లతోటి దాన్ని తోస్తారు. తోసిన తర్వాత అది వెళ్ళదు. ఏంటి ఇంకెళ్ళలేదు, ఇంక వాటర్ వెళ్ళలేదు అది చెప్తుంటుంది. తర్వాత ఏమన్నా ఒక టెక్నీషియన్ మనం పిలిచి చేయమని చెప్తాం. ఈలోపు 100 సార్లు చెప్తారు. టెక్నీషియన్ పూర్తి చేసి సమస్య సాల్వ్ చేస్తే ఇంకా అక్కడే ఫోన్లో మా కాలంలో వాటర్ స్టక్ అయిపోయింది, ఎంత ట్రై చేసినా అవ్వలేదు, టెక్నీషియన్ తీసుకొచ్చాం, 300 రూపాయలు ఖర్చు పెట్టాం, 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో చెప్తారు. నేను అంటుంది ఏంటంటే, ఇది నీ సమస్య. దాన్ని ముందుకుంటా సమస్యని చెప్పి గోల్ చేయటం. కొన్ని సమస్య క్లియర్ అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయింది, దీనికి ఎంత అయిందని గోల్ చేయటం. అది ఏ విధమైన అంటే నేచర్ అంటాం అనుకుంటున్నట్లయితే, వాళ్ళకి చాలామందిని గమనించాను నేను. సమస్య చెప్పుకోవడం చాలా సరదా. అంటే వాళ్ళకి ఏదో మానసికమైన ఆనందం ఉంటుందేమో నాకు అనిపిస్తుంటుంది. నేను చాలామంది చూశాను. ఆయనకి షుగర్ టెస్ట్ చేయించుకుంటాడు ఒక వ్యక్తి. షుగర్ టెస్ట్ చేసుకుంటే 400 300 ఏదో పాయింట్లు వస్తాయి. వచ్చి వెంటనే ఫోన్ పట్టుకొని ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ కొడుతూ, నా ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, టెస్ట్ చేయించుకున్నాను, ఆ షుగర్ 400 పాయింట్లు అని చెప్పారు, బీపీ 180 190కి వెళ్ళిపోయింది, 220కి వెళ్ళిపోయింది అని చెప్పారు అని చెప్తుంటాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నీకేమైనా పద్మశ్రీ వచ్చిందా, పద్మవిభూషణ్ వచ్చిందా? ఎందుకు అంతమందికి నువ్వు చెప్పడం? ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసుకుని ఎందుకు చెప్పాలి నువ్వు అసలు? అలాగే మా దగ్గరికి స్టూడెంట్స్ వస్తారు. సార్, నేను పలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నాకు ఇంగ్లీష్ రాదు, దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అంట. అయితే మీరు జాయిన్ అన్నమ్మా, 60 రోజులు మీకు ఇంగ్లీష్ వస్తుంది, ఏదో మేము చెప్తాం. చెప్తే మళ్ళీ అతను ఏమంటాడు సార్, మళ్ళీ సేమ్ సమస్య చెప్తాడు. సార్, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం భయం వేస్తుంది సార్, హౌ కెన్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నేను ఇలా మాట్లాడితే అక్కడ ఇన్ ఇంగ్లీష్ అనాలా, యాక్ట్ ఇంగ్లీష్ అనాలా, ఇలాంటివన్నీ డౌట్లు వస్తున్నాయండి నాకు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను. అరే నాన్న, నువ్వు రా, ఒక 60 days చదువు, ఆప్షన్లు పెట్టకు, ప్రాక్టీస్ చేయి, హోంవర్క్లు చేయి అని మేము చెప్తాం. జోక్ ఏంటంటే, ఎంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే చెప్తాడు. అడిగి సమస్య చెప్పుకోవడం అలవాటు, పరిష్కారం వద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఒకడు పేషెంట్. సార్, ఈ మధ్య నాకు ఏం తిన్న అరగటం లేదంటే, అంటే ఏమయ్యాను, మందు కొడుతున్నాను సార్, నాకు డైలీ ఒక క్వార్టర్ ఉండాలి ఏదో చెప్తాడు. చెప్తే అయితే నువ్వు మందు మానేయ్యా, అందుకే నీకు లివర్ దెబ్బతిన్నట్టుగా ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది నీకు అని చెప్తాడు. నువ్వు ఈ టెస్టులు చేయించుకుంటాడు. జోక్ ఏంటంటే, ఆ టెస్టులు చేయించుకోడు, మళ్ళీ మచ్చ రోజు వస్తాడు. సార్, రాత్రి మళ్ళీ నాకు అరగలేదండి అంటాడు. వీళ్ళు ఏం చేయాలి? కొంతమంది లాయర్గా నా దగ్గరికి వస్తారు. సార్, మా ఆస్తి పలానా దగ్గర ఉంది సార్, కాకపోతే అది మనీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, అరే బాబు నువ్వు ఇలా చెయ్యి అని మేము చెప్తాం, లీగల్ అడ్వైజర్ ఇస్తే ఆడది వింటాం. లేదా ఒక నోటీస్, లేదా నా భార్య వెళ్ళిపోయిందంటే పుట్టింటికి, నా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే, ఆ ఫోన్ అంటే కేసు పెడతాను భయం వేస్తుందంటే అనేది చెప్తాడు. అప్పుడు నువ్వు పిలుపుదావాకి ఒక నోటీస్ పంపించమ్మా అని చెప్తావు. ఆడు పంపించాడు. ఆడేంటంట,
మా ఆవిడ చాలా హింస పెట్టిస్తుందండి. నవంబర్ 12వ తారీఖు రాత్రి ఒకసారి ఏం చేసిందంటే అంటూ ఆడ కథంతా చెప్తాడు. నీకు సమస్య పరిష్కారం కావాలా, సమస్య కావాలా? మనలో 99% మంది జనాలు ఇలాగే ఉన్నారు. వీళ్ళకి పరిష్కారం అక్కర్లేదు. వీళ్ళకి కావాలి అంటే సమస్య చెప్పుకోవడానికి ఒకడు ఉండాలి. ఆ లాయర్ రూపంలో ఉండొచ్చు, డాక్టర్ రూపంలో ఉండొచ్చు. వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. డాక్టర్లు కానీ, లాయర్లు కానీ ఎవరైనా సరే, లేదు నాలాంటి టీచర్లు కానీ ఏమైనా అడ్వైజులు ఇస్తారు. అడ్వైజ్ తీసుకోడాడు, మళ్ళీ సమస్య చెప్తాడు. ఎందుకు అలా చెప్తున్నాడు అంటే దానికి కారణం ఒకటే. ప్రతి మనిషి కూడా ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అంటే ఈ సమాజం చేత గుర్తింపబడాలని కోరుకుంటూ ఉంటుంది. సమాజం చేత గుర్తింపబడాలని కోరుకుంటే నీలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి. అంటే నువ్వు గాయకుడి కావచ్చు, రచయిత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, నటుడు కావచ్చు, లేదంటే సంగీత విద్వాంసుడు కావచ్చు, లేదా ఒక పెయింటర్ కావచ్చు. ఏదో ఒక నీలో ఒక టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని డెవలప్ చేసుకొని సమాజం చేత గుర్తింపడతాడు. ఆడికి సమస్యలు ఉండవు, ఉన్నాడు ఎవరికి చెప్పడం. కానీ ఏ టాలెంట్ లేని వాళ్ళు ఏం చేస్తారు? మనం చాలామంది చూస్తాం, కిల్లీ బడ్డీల దగ్గర, టీ కొట్ల దగ్గర మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నారు? గంటల కొలది పని పాటు ఉండదు, అలా కూర్చొని గంట కొలది మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ టాలెంట్కి ఒక వేదిక లేదు. అంటే వేదిక లేదు కాదు, అసలు వాళ్ళలో టాలెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు ఉన్నా ఆడికి వేదికకి అవకాశం లేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఏ కిల్లి బడ్డి దగ్గర, టీ కొట్టు దగ్గర టీ తాగుతూ నేను ఒకప్పుడు పాటలు పాడేవాడిని అని చెప్తాడు. లేదు ఒకప్పుడు నేను బాడీ బిల్డింగ్ చేసేవాడిని, ఇంత లావు ఉండేవాడిని, అంత కండలో, ఇవన్నీ చెప్తుంటాడు. ఇప్పుడు ఆడి దగ్గర అవి లేవు. అంటే ఉన్న టాలెంట్ ఇప్పుడు లేకపోవడం, అసలు టాలెంటే లేకపోవడం, ఈ రెండు సమస్యల్లో ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. జాగ్రత్తగా రండి. ఉన్న టాలెంట్ ఇప్పుడు లేకపోవటం. ఒకప్పుడు నేను స్టేట్ ఇలా కొట్టాను, బాడీ బిల్డింగ్లో ఇండియాలో ఇలా కొట్టాను, నేషనల్ లెవెల్ కొట్టాను, నేషనల్ లెవెల్ ఈ ప్లేస్ వచ్చింది, స్టేట్ లెవెల్ ఈ ప్లేస్ వచ్చింది అని ఆడు చెప్తున్నాడు అంటే అర్థం ఇప్పుడు ఏంటి రాలేదని అర్థం. ఇప్పుడు కొట్టగల నమ్మకంలో లేదు అని గతాన్ని తవ్వుకొని, గతం గొప్పలు చెప్పుకొని ఇది బతికేయాలని చూస్తున్నాడు. నేను ఒకసారి వైజాగ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాను ఒక పని మీద. అప్పుడు ఏం జరిగిందంటే ఆ రెస్టారెంట్కి ఒక ఇద్దరు డ్రింక్ చేసిన వాళ్ళు వచ్చారు. అందులో వాడు అంటున్నారంట, ఏమంటున్నానంటే ఇదిగో నా బాడీ చూసావా, నా హ్యాండ్స్ ఒకప్పుడు ఎలా ఉంది తెలుసా, నా బాడీ ఎలా ఉంది తెలుసా అని అంటున్నాడు. ఒకడేం చేశాడు అంటే మూడో వ్యక్తి అవతల టేబుల్ మీద కూర్చున్నాడు. ఆడు కూడా డ్రింక్ చేసుకుని ఉంటాడు. ఆ రెస్టారెంట్కి వచ్చాడు. ఇది మాటలని విని ఆడొకటే మాట చెప్పాడు, ఏట్రా నీ సోది, నా పిల్లలతో పడలేక నేనేదో తాగేసి ఈ రెస్టారెంట్కి వచ్చి ఏదో తింటున్నాను, నాకేంటి నరకం అన్నమాట. మేమందరం నవ్వుకున్నాం. అటు పబ్లిక్గా చెప్పాడు ఆ మాట. మా ఆవిడతో పడలేకే నేను మందు కొట్టి వచ్చి ఇక్కడ ఈ రెస్టారెంట్ తింటున్నాను, ఏంటి సోది మాకు అని పచ్చి బూతులు మాట్లాడాడు. అని ముగ్గురు తాగేస్తున్నారు. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏంటి ఇక్కడ, ఎందుకు ఇలా చెప్తున్నారు ఒక్కొక్కడును? ఎప్పుడైతే నువ్వు గతంలో నీ టాలెంట్ గురించి మాట్లాడుతున్నావో ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ లేదు, ఆ కష్టపడే శక్తి నీళ్ళు లేదు అని అర్థం. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, అసలు నీలో టాలెంటే లేదు. అప్పుడు రాబోతున్న సమస్యను ముందుకుంటా వాయించేస్తావు, వచ్చిన సమస్య ఉన్నంతవరకు వాయిస్తావు, సమస్య తీరుపుని అదే మాట్లాడుతాను. ఎందుకంటే నీకు ఇంకొక టాలెంట్ లేదు, ఇంకో టాలెంట్ గురించి నువ్వు మాట్లాడే నీకు అవకాశం లేదు. ఇది అంటే మనం ఎప్పుడు కూడాను ఒకవేళ మనకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అది మనం పరిష్కరించుకోవాలి, మన మైండ్లో మనం ఆలోచించుకోవాలి. అంతేగాని 10 మందితో చెప్తే అది తీరిపోద్దా? ఇప్పుడు నాకు 10 లక్షల అప్పు ఉంది అని నేను చెప్పాను, వాడు ఏం 10 లక్షల అప్పు ఉంది, తెల్లలేసి వడ్డీ వాళ్ళు వచ్చేస్తుంది, ఇవన్నీ నేను ఎవరికైనా చెప్తే ఆడు నాకు డబ్బులు ఇస్తాడా? ఎవడు కదా. మరి అప్పటిదానికి ఆడికింది చెప్పడం, ఆ మాదిరి మనం ఎందుకు ఆ వ్యక్తికి చెప్పడం? ఫోన్ చేసి రేపు అప్లోడ్ వస్తారు, ₹1,00,000 ఇవ్వాలి, నేను వడ్డీ కట్టాలి, అవన్నీ అవసరమా? పోనీ డబ్బులు ఇస్తాడంటే చెప్తే ఒక అర్థం ఉంది. కనబడిన ప్రతి ఒక్కడికి, కనబడినోడికి కూడా చెప్తాడు. ఇంకోటి కొంతమంది ఉంటారు, అది గొప్ప చిత్రం ఉంటుంది. తెల్లారి నేను 6 గంటలు లేస్తాను, నేను అంబలు తాగుతాను, ఆ తర్వాత వాకింగ్ వెళ్తాను. ఇవన్నీ ఎవడు అడగడు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ లేదా మెగాస్టార్ చిరంజీవా? నీ లైఫ్ స్టైల్ ఎలాగుందో ఎవడో తెలుసుకోవడం కోసం నువ్వెందుకు చెప్తున్నావు? అసలు అంతకన్నా నేను చెప్పడానికి వెళ్ళింది నీ దగ్గర.
సమస్య అది. ఎవడి దగ్గర అయితే టాలెంట్ ఉండదో, ఎవడైతే ఉన్న టాలెంట్ని కోల్పోయాడో వాళ్ళు మాత్రం రాబోతున్న సమస్యని చెప్పుకుంటూ కూర్చుంటారు. వచ్చిన సమస్య గురించి చెప్పుకుంటూ కూర్చుంటారు. సమస్య సాల్వ్ అయిపోయిన తర్వాత కూడా 100 మంది ఫోన్ చేసి ఎలా జరిగింది, ఎలా చేసాం, అలా జరిగింది, అలా చేసాం చెప్పుకుంటామంటే ఆడికి చెప్పడానికి ఇంకో మాట లేదు, ఇంకో టాలెంట్ లేదని అర్థం. అందుకే ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి సాధించడానికి ట్రై చేయండి. దీని పరిష్కారం ఇదే. ఏదో ఒకటి. నీలో గాత్రం ఉంది, పాటలు పాడడానికి ట్రై చేయి. నీలో ఎంతోమందిని బొమ్మలు వేయగలవు, దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేసుకో. లేదంటే నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నా పద్మశ్రీ వచ్చినంత గొప్పగా చెప్పుకున్నట్టుంటే మనుషులాగా మనం కూడా తయారవుతాం. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, మన చివరి శ్వాస వరకు మనం చేయాలనుకున్న పనులేటో చేయగలం. అది తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్పగలను ఇది మాత్రం. దానికి నేనేదో చెప్పడం కాదు, ప్రతి మనిషి తెలుసుకుంటూ ఉండాలి. మనం పుడతాం, మనకు 4 సంవత్సరం 5 సంవత్సరం ఒక జ్ఞానం వస్తుంది. అత్త, అమ్మ, నాన్న అనే మాటలో వీళ్ళ అత్తని పోల్చుకోవడం, వీళ్ళ అక్కని పోల్చుకోవడం, వీళ్ళ అమ్మని పోల్చుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి మనకి. అక్కడ నుంచి కొత్త విషయాలు మనం తెలుసుకుంటాం. మనం చనిపోయేంతవరకు తెలుసుకుంటాం. నేనేం చెప్తున్నానంటే, మన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 8 సంవత్సరాలు బ్రతుకుతాం. మధ్యలో పోయిన సగం పక్కన పెడితే సాధారణంగా సగటు వయసులో చెప్తుంది. ఈ చనిపోయేంతవరకు మనం తెలుసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అన్ని తెలుసుకున్న తర్వాత మనకు తెలిసే విషయం ఏంటంటే, మనకేమీ తెలియదన్న విషయం తెలుసుకోవడం కోసం తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మనకేమీ తెలియదు అన్న విషయం తెలుసుకోవడం కోసం తెలుసుకోవాలి. అన్ని విషయాలు తెలుసుకోవాలి. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ సోక్రటీస్ని ఒక జైల్లో బంధించారు. ఆయన మీద ఆరోపణలు జరిగాయి. త్వరలో ఆయనకు శిక్ష వేస్తారు. అది కూడా మరణశిక్ష. ఆయన జైలు గది ఎక్కడ ఉంటుందంటే, ఒక రోడ్డు సైడ్గా, అంటే జైలు ఉంది, ముందు నుంచి ఒక రోడ్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్డు సైడ్ గది ఆయనకి కేటాయిస్తే ఒక అతను చూడండి, మనకి స్వాతంత్ర సినిమాలో కమల్ హాసన్ ఇలా వాయించుకుంటూ వెళ్తుంటాడు. దాన్ని కమాన్ అంటే, మామూలుగా అయితే కమాన్ అయితే దాన్ని ఏమంటారు, వయోలిన్ అంటారు. వయోలిన్ మీద వాయించింది కమాన్. అది కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. అలా కాకుండా చూడండి, మనకి జాతరలు అమ్ముతుంటారు. ఆ టైప్ ఆఫ్ ఒక ఇన్స్ట్రుమెంట్ని అతను ఏం చేస్తాడంటే, ఆ జైలు నుంచి వాయించుకుంటూ రోజు ఇలా వాయించుకుంటూ వెళ్తుంటాడు అనమాట. వెళ్తుండేసరికి ఆ జైలుకి ఒక కిటికీ ఉంటుంది. కిటికీ ఉంటే ఈ సోక్రటీస్ అంటే ఎగిరి ఆ కిటికీలోంచి అతను చూస్తుంటాడు. ప్రతిరోజు చూశాడు. చూసిన చివరి రోజు వచ్చింది. ఆ అధికారులు వచ్చిన తర్వాత, నీకు ఇంకా మరో గంటలో నీకు విషం పెట్టి చంపేయబోతున్నాం, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారు. అడిగితే సోక్రటీస్ అంటాడు, రోజు నేను జైలు గదిలో ఉన్నప్పుడు నా ముందు నుంచి ఒక ఆయన వెళ్ళిపోతున్నాను రోడ్డు నుంచి, అతను వాయించే ఇన్స్ట్రుమెంట్ ఎలా వాయిస్తున్నాడో నాకు నేర్చుకోవాలని ఉంది అంటాడు అనమాట. ఎంత గొప్ప యాక్సెప్ట్ సోక్రటీస్. ఎంత గొప్ప థాట్ అండి అది. గంటలో చచ్చిపోతున్నాడు. అదే మనం గంటలో చచ్చిపోతే మనం ఏం చేస్తాం? నా కొడుకుని చూడాలంది, నా కూతురుని చూడాలి, నా భార్యను చూడాలంది, లేదంటే నాకు డబ్బుంటే బాగుంది, లేకపోతే ఏదో మన తనకు ఆఖరి కోరిక, లేదు పలానా హీరోని చూడాలంది, ఏదో చెప్తాం మనం. కానీ ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా వాయిస్తారో నాకు నేర్చుకోవాలని ఉంది. ఐ వాంట్ టు లెర్న్ హౌ టు ప్లే ద ఇన్స్ట్రుమెంట్. ఐ వాంట్ టు లెర్న్ హౌ టు ప్లే ద ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాడు ఆయన. అప్పుడు అధికారులు అడుగుతారు, అరే నాన్న, నేను గంటలో విషయం చంపిపోతున్నా, ఇప్పుడు నేర్చుకోవడం ఏంటి అంటాడు. అప్పుడు సోక్రటీస్ ఏమన్నాడో తెలుసా? ఇంకా గంట టైం ఉంది కదా, ఏం చేస్తాను? ఖాళీగా నేర్చుకుంటాను. అది జీవితాన్ని నేర్చుకోవటం, సబ్జెక్ట్ నేర్చుకోవటం, మనం ఉన్న చుట్టూ ప్రపంచంలో ఉన్న మనుషులు నేర్చుకోవటం. ఈ జ్ఞానం అంటే జ్ఞాన పిపాసి సోక్రటీస్. అది నేర్చుకోవడం మానేసి
మనం ఏం చేస్తున్నాం? రాబోతున్న సమస్యని, వచ్చిన సమస్యని, పోయే సమస్యని పట్టుకొని ఫోన్లో పట్టుకొని నా షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, చేయి కదలలేస్తున్నాం, కాలు కదలలేస్తున్నాం, ఇలా హార్ట్ బీట్ తేడా వస్తుంది. నిన్నే నేను టెస్ట్ చేయించుకున్నాను, ఈసీజీ చేయించుకున్నాను. ఏంటి కర్మ. ఎస్, కర్మ. ఈ పదం నేను వాడాను. ఎందుకు వాడాను తెలుసా? నీకు నేర్చుకోవడం చేత కాలేదు. నీకు సమస్య పరిష్కారం వద్దు, సమస్య మాత్రమే కావాలి. ఆ సమస్య మీద నువ్వు బతికేయాలి, అవతల సానుభూతిని పొందాలి. సానుభూతి కోసం ప్రాకులాడుతానంటే అర్థం అంటే నేను టాలెంట్ లేదని అర్థం. టాలెంట్ ఉన్నాడు, టాలెంట్తో గుర్తింపు పడతాడు. తెలుసుకోండి, టాలెంట్ ఉన్నాడు, టాలెంట్తో గుర్తుపడతాడు, ప్రపంచంతో గుర్తింపు పడతాడు. ఆ గుర్తింపు లేదు కాబట్టే నీకు నా జబ్బుల్ని టాలెంట్గా చూపించుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే సానుభూతి కోసం. ఎప్పుడు నీకు ఏ బాధ అనిపించినా, ఏ కష్టం వచ్చినా సరే ఎవరితో చెప్పకు. డోంట్ షేర్. నువ్వు షేర్ చేసుకోకు. షేర్ చేసుకున్నావు ఎప్పుడో నీలో ఒక బలహీనుడు బయటపడుతున్నాడు. నీలో టాలెంట్ లేని విషయం అవతలకి అర్థమైపోతుంది. ఈవెన్ డోంట్ షేర్ విత్ గాడ్ ఆల్సో. దేవుడు కూడా నీ సమస్య చెప్పకు. నువ్వు ఆశ్చర్యుడు అయితే, అయ్యా భగవంతుడా, నాకెందుకు ఈ జబ్బును నాకెందుకు ఈ జబ్బు ఇచ్చావు, నన్ను ఈ జబ్బు నుంచి ఓవర్కమ్ చేయి, నన్ను బయటికి లాగు, నాకెందుకు బీపీ ఇచ్చావు, షుగర్ ఇచ్చావు, క్యాన్సర్ ఇచ్చావు అని దేవుడిని కూడా బ్రతిలాడకు. దేవుడు కూడా చెప్పకు. మరి దేవుడికి చెప్పొద్దు అంటున్నానంటే మనుషులు ఎందుకు చెప్తాను? చెప్పద్దు, భరించు. పోతాం, ఏదో ఒక రోజున పోతాం. ఈ పోయేలోగా ఎవడికో మన బాధలు చెప్పుకొని ఆడి సానుభూతి కోసం అరే పాపం ఇలాగ అయిందా నీకు, అరే పాపం ఎంత మంచోడివి, నీకెందుకు క్యాన్సర్ వస్తుంది, నీకు ఏ అలవట్లేదు, నీకెందుకు క్యాన్సర్, ఆ మన్యాసిన సీరియల్ కాల్ వస్తాడు, ఆడికి క్యాన్సర్ వస్తే బాగును, నీకు క్యాన్సర్ రావడం అంటే ఇది కాదు కదా. క్యాన్సర్ రావడానికి పొగాకు ఒకటే కదా, రకరకాల కారణాలు ఉంటాయి. హార్ట్ అటాక్ రావడానికి రకరకాల కారణాలు, ఏ జబ్బులను రకరకాల కారణాలు ఉంటాయి. మరి ఈ సానుభూతుల కోసం ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారు? ఖచ్చితంగా నేను చెప్తాను. నాకు ఏ కష్టం వచ్చినా నేను ఎవడో చెప్పను, భరిస్తాను. ఎవడు చెప్పను, నాకు ఈ కష్టం వచ్చి నేను ఎవడో చెప్పను, భరిస్తాను. ఎవడు చెప్తాడు తీరుస్తాడా? తీర్చాడు కదా. ఆడ సానుభూతి నీకెందుకు ఏ సానుభూతి? మనం ఈ సొసైటీలో గుర్తింపడాలంటే పలానా వ్యక్తి సో అండ్ సో ఈ రికార్డు సృష్టించాడు, సో అండ్ సో పర్సన్, ఘంటసాల గారు అద్భుతమైన గాయకుడు, సైనికులు గారు అద్భుతమైన క్రికెటర్, చిరంజీవి అద్భుతమైన నటుడు. ఇది కదా మనం చేయాల్సింది. నీ జబ్బులతోటి, నీ బాధలతోటి ప్రపంచం ఎందుకు బాధపడతావు? నీ బాధ ప్రపంచం బాధ కాదు. శ్రీశ్రీలాగా ఉండు, కృష్ణశాస్త్రిలాగా ఉండకు. కృష్ణశాస్త్రి గారికి శ్రీశ్రీ గారికి మధ్య తేడా ఏంటంటే, నా బాధ ప్రపంచం బాధ అంటాడు కృష్ణశాస్త్రి, మహాకవి శ్రీశ్రీ అలాగా అంటాడు, ప్రపంచం బాధ నాది. ఇలాగుండు. సమాజాన్ని నువ్వు ధైర్యమే, సమాజం నుంచి నువ్వు సానుభూతి పొందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసం టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.